పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలో వృద్ధురాలిపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కోతుల దాడిలో గాయపడిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. కోతుల మంద ఇండ్లలో చొరబడి వస్తువులు, ఆహార పదార్థాలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద బాగా ఉంది మంచిరామ గ్రామంలో. అయితే పోయిన సంవత్సరం కొండంగా తీసుకొని వచ్చి తీసుకొచ్చాడు. మనిషిని పెట్టి రోజు 1000 రూపాయలు ఇచ్చి వారం రోజులు 20 రోజుల పాటు గ్రామం మొత్తం దింపేసరికి కోతులన్నీ వేనాయి. అయితే కోతులు వేనాయని నిర్ధారించిన తర్వాతనే కొండంగాని పంపించాడు. అట్లా సంవత్సరం పాటుగా కోతులు రాలేదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మళ్ళీ కోతులు ఒక 70-80 కోతులు మంచిరామ గ్రామం మొత్తం ఘోరంగా రేకులు మన పెంకులు మొత్తం పళ్ళకు కొడుతున్నాయి. మళ్ళీ కైకిలోళ్ళు ఆ సద్దులు సంచి పట్టుకొని పోతే ఆ కట్టపొండి సద్దులు మొత్తం గుంజుకొని వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. వాళ్ళకి విపరీతమైన గాయాలు. రోజుకు 2-3 గవర్నమెంట్ మాది మండలం సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్. రోజు 2-3 కేసులు సుల్తానాబాద్ మండలం గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం అవుతుంది మంచిరామి గ్రామవాసులై. అయితే ఈ కోతులు తిరుపసారు కొండంగను రోజుకు 1000 రూపాయలు ఇచ్చి తింపడం వల్ల ఒక సంవత్సరం రాలే. మళ్ళీ గవర్నమెంట్ ఈ కోతుల బెడద లేకుండా చేయవలసిందిగా